పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పాడి పశువుల్లో వచ్చేటటువంటి విటిలిగో అనేటటువంటి తెల్ల మచ్చల వ్యాధి గురించి చర్చించుకోబోతున్నాం. ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఈ వ్యాధిని ఎటువంటి ఖర్చు లేకుండా మనం తక్కువ ఖర్చుతో ఈ వ్యాధిని ఏ విధంగా నివారించుకోవాలి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చూసే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ విటిలిగో అంటే ఈ తెల్ల మచ్చల వ్యాధి అనేది మనకి కామన్గా ఆవుల్లో, గేదెల్లో రెండిట్లో కూడా వస్తుంది. ముఖ్యంగా హెచ్ఎఫ్ ఆవుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది. సో ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటనేది మనం చూసినట్లయితే ముఖ్యంగా 2 కారణాలు ఈ వ్యాధి రావడానికి చెప్తారు. సో ఫస్ట్ది ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ, అంటే ఖనిజ లవణాల లోపం వల్ల ఈ తెల్ల మచ్చల వ్యాధి అనేది వస్తుంది. అందులో ఈ ఖనిజ లవణాల్లో ముఖ్యంగా కాపర్ అనేటటువంటి ఖనిజ లవణం లోపం కారణం చేత మనకు ఈ తెల్ల మచ్చల వ్యాధి అనేది వస్తుంది. మామూలుగా మనకి పశువు యొక్క చర్మం కలర్ ఉండడానికి గల కారణం ఏంటంటే మెలనిన్ అనేటటువంటి పిగ్మెంట్ ఉంటుంది. సో ఈ వ్యాధిలో ఈ మెలనిన్ అనేటటువంటి పిగ్మెంట్ పోవడం వల్ల మనకి అక్కడ చర్మానికి ఎటువంటి రంగు అనేది ఉండకపోవడం వల్ల మనకు ప్యాచ్లుగా ఈ తెల్ల మచ్చలు అనేది కనిపించడం అనేది ఈ విటిలిగో అనేటటువంటి వ్యాధిలో మనం చూస్తుంటాం. అయితే దీనికి 2వ కారణం కూడా చెప్తుంటారు. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద కూడా చెప్తారు. అంటే రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యాధి కింద దీన్ని చెప్తూ ఉంటారు. అయితే దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలి? చాలా సింపుల్గా దీన్ని మనం తక్కువ ఖర్చుతో దీన్ని నివారించుకోవచ్చండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాపర్ డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది కాబట్టి కాపర్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ కానీ అందించినట్లయితే మనం ఈ తెల్ల మచ్చల నుండి తిరిగి రికవర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ తెల్ల మచ్చలు ఉండడం వల్ల మనకి పశువుకు ఎటువంటి నొప్పి కానీ లేకపోతే వేరే సమస్య ఏమీ ఉండదు. కానీ సో ఈ తెల్ల మచ్చలు అనేటువంటివి ఉండడం కారణం చేత మనకు పశువు అసహ్యంగా కనిపించడం వల్ల దీన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ లేకపోతే వేరే వాళ్ళు కొనడానికి ఇష్టపడరు. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని నివారించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నివారణకు కాపర్ సప్లిమెంట్స్ అంటే ఏముంటాయి? సో మనకి తక్కువ ఖర్చుతో ఉండేటటువంటి కాపర్ సప్లిమెంట్ ఏంటంటే కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. సో ఇది మనకు అన్ని వెటనరీ హాస్పిటల్స్లో దొరుకుతుంది. అలాగే బయట కూడా ఇది అందుబాటులో ఉంటుందండి. సో ఈ కాపర్ సల్ఫేట్ని కానీ మనం రోజుకు 1 గ్రాము చొప్పున మనం కంటిన్యూస్గా 15 రోజులు కానీ వాడుకున్నట్లయితే మనకు ఈ తెల్ల మచ్చల వ్యాధి విటిలిగో అనేటటువంటి వ్యాధి మనం తిరిగి రికవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం దీనికి సంబంధించినటువంటి మినరల్ మిక్సర్స్ని కూడా ఈ వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. సో కాపర్ సల్ఫేటు ప్లస్ ఈ మినరల్స్ ఉన్నటువంటి మినరల్ మిక్సర్ని కానీ లేదా మినరల్ ఇంజెక్షన్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. సో మీ పశు వైద్యాధికారి సలహా మేరకు మాత్రమే ఈ కాపర్ సల్ఫేటు అలాగే ఈ కాపర్కి సంబంధించినటువంటి మినరల్స్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కానీ మీరు వాడుకున్నట్లయితే ఈ తెల్ల మచ్చల వ్యాధి విటిలిగో నుండి మీ యొక్క పాడి పశువును రికవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.